ఊరినారు. రైతులు అమాయకులుగా భావిస్తున్నారు. వీళ్ళు రైతులు అమాయకులు కాదు. వాళ్ళు పుట్టడు దుఃఖంలో ఉన్నారు. వాళ్ళ అప్పులో ఉన్నారు, ఆపదలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకు భరోసా కల్పించడంతో పాటు వాళ్ళకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్స్తేనే రైతులు రెండు పార్టీలను గుర్తిస్తారు. రెండు పార్టీలు కూడా మోసపూరితమైన విధానాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వము అనేక విధాలు సహకరిస్తున్నది సబ్సిడీ రూపేణా. కానీ ఇలా ఒక్క ఎకరానికి దాదాపు 20,000కు పైగా కేంద్ర ప్రభుత్వం రైతులకు సహకరిస్తున్నది కిసాన్ సమ్మాన్తో పాటు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? శ్వేతపత్రం విడుదల చేస్తలేదు. ఎన్ని లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు? బ్యాంకులు ఏం చెప్తున్నాయి, మీరే చెప్తున్నారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారు? ఎంత బడ్జెట్ కావాలి? శాసనసభలో ఎంత బడ్జెట్ మీరు రైతులకు కేటాయించారు? ఈ విషయంలో శ్వేతపత్రం విడుదల చేస్తే క్లారిటీ వస్తుంది. చెప్పండి. తాజా రాజకీయాలపైన రైతు రుణమాఫీ కొందరు, రైతు రుణమాఫీ కాలేని కొందరు. రుణమాఫీ జరిగిందా జరగలేదనేది మీరే సాక్ష్యం. వాళ్ళ సిరిసిల్ల నియోజకవర్గంలో ఉంటాం. సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతమందికి రుణమాఫీ జరిగింది? ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు? ఎంతమందికి ఏ స్థాయిలో మాఫీ అయిందో ప్రభుత్వం దగ్గర కనీసం ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.